ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏఐ ఆటోమేషన్ మాస్టరీ హబ్. ఈరోజు మనం ఎన్ఐటెన్ ఎలా ఇన్స్టాల్ చేయాలా, డిఫరెంట్ ఆప్షన్స్ ఏంటి, ఎలా మనం ఎన్ఐటెన్ ఫస్ట్ వర్క్ ఫ్లో దగ్గరికి ఎలా రావాలని చూద్దాం. ఫ్రెండ్స్, ఎన్ఐటెన్కి యాక్చువల్గా 3 మేజర్ ఆప్షన్స్ ఉన్నాయి మనం యాక్సెస్ చేసేందుకు. ఫస్ట్ ఆప్షన్ ఏంటంటే ఎన్ఐటెన్ హోస్టింగ్. ఎన్ఐటెన్లోకి మనం వెళ్ళేసేసి ఎన్ఐటెన్.ioలోకి వెళ్ళి మనం అకౌంట్ క్రియేట్ చేసుకొని యూస్ చేసుకోవచ్చు. అలా మన అకౌంట్ క్రియేట్ చేసుకున్నప్పుడు వాడు 14-day ఫ్రీ ట్రయల్ ఇస్తాడు. 14 days తర్వాత మనం ప్రైస్ చెల్లించాల్సి వస్తుంది. ఆ ప్రైస్ వచ్చి ఇలా ఉంది. స్టార్టర్ వచ్చి €20 పర్ మంత్ బిల్డ్ యాన్యువల్లీ అవుతుంది. ఆ తర్వాత €50 ప్రో అయితే కనుక ఈ ఫీచర్స్ ఇలా ఉన్నాయి, రైట్? సో దీస్ ఆర్ ఫీచర్స్ ఫర్ ప్రో అండ్ స్టార్టర్ ప్యాకేజెస్. ఇలా వద్దు, మనకు ఇట్స్ లిటిల్ బిట్ ఎక్స్పెన్సివ్. మనకి వీ డోంట్ వాంట్ టు ఇన్వెస్ట్, రైట్? మన ఎక్స్పెన్సివ్ వద్దు అనుకుంటే కనుక మనకు ఈ 14-day ట్రయల్లో మనం నేర్చుకోవచ్చు. మనం ఏదంటే హ్యాపీగా నేర్చుకోవచ్చు. అయిపోతే ఇంకొక ఈమెయిల్ ఐడితో మళ్ళీ మనం లాగిన్ అయ్యి వీ క్యాన్ కంటిన్యూ ఫర్ ఫర్ లెర్నింగ్ పర్పస్. దేర్ ఈస్ నో ఇష్యూస్. అలా కాదు అనుకుంటే కనుక మన ల్యాప్టాప్లో డాకర్ అని ఒక కంటైనర్ ఉంటుంది. డాకర్ అనే కంటైనర్ మనం డౌన్లోడ్ చేసుకొని ఆ డాకర్లో ఎన్ఐటెన్ ఇన్స్టాల్ చేసుకుంటే యూస్ ఎన్ నెంబర్ ఆఫ్ టైమ్స్ అక్కడ మనకి ఏమీ ప్రాబ్లం కాదు. ఓకే, సో ఫ్రీగా యూస్ చేసుకోవాలంటే వీ కెన్ గో విత్ దిస్ థింగ్. లైక్ మన మన ఓన్ ల్యాప్టాప్లో డాకర్ కంటైనర్ వేసుకొని డాకర్ కంటైనర్ ఎన్ఐటెన్ వేసుకోవచ్చు. నేను దాని మీద ఒక సపరేట్ వీడియో చేస్తాను. యూ కెన్ ఫాలో దాట్ అండ్ యూ కెన్ ఇన్స్టాల్ ఎన్ఐటెన్ ఇన్ యువర్ లోకల్. ఓకే, నాకు క్లౌడ్లో ఉండాలా అంటే, లేకపోతే మోస్ట్ ఆఫ్ డాకర్ మన ల్యాప్టాప్ కెపాసిటీ తక్కువ కాబట్టి దీనికి ఈ ఆప్షన్కి మనము కమర్షియల్ వెళ్ళలేము. ఓకే, సో మేజర్గా మీరు లెర్నింగ్ తర్వాత మీకు ఒక క్లయింట్కి వర్క్ చేయాల్సి వస్తున్నప్పుడు క్లయింట్ యొక్క వర్క్ ఫ్లోస్ అన్నీ కూడా వాళ్ళు డెడికేటెడ్ వర్చువల్ సర్వర్లో ఉంటాయి. ఇది వర్చువల్ ప్రైవేట్ సర్వర్లో ఉంటాయి క్లౌడ్లో. అప్పుడు మనం ఏం చేస్తామంటే క్లౌడ్ వర్చువల్ ప్రైవేట్ సర్వర్లో కొన్ని సర్వీస్ ఇస్తాయి. లైక్ మన హోస్టింగ్ అని మిగతా వాళ్ళు విపిఎస్ సర్వీస్ ఇస్తారు. ఆ విపిఎస్ సర్వీస్ తీసుకొని మనం యూ కెన్ హోస్ట్ ఎన్ఐటెన్ ఇన్ దాట్ విపిఎస్ సర్వర్. అప్పుడు ఏంటంటే మన ఒక వర్క్ ఫ్లోస్ అన్నీ కూడా మన యాక్సెసిబిలిటీనే ఉంటాయి, మన సెక్యూర్గా ఉంటుంది. అదే ఎన్ఐటెన్లో అయితే కనుక మన వర్క్ ఫ్లోస్ అన్నీ ఎన్ఐటెన్ ఒక్క ప్రెమిసెస్లో ఉంటాయి. సో కొంతమంది కొన్ని సెక్యూర్ క్లయింట్స్ దే డోంట్ లైక్, సో దేర్ వర్క్ ఫ్లోస్ టు బీ ఇన్ ద ఎన్ఐటెన్ ఎకోసిస్టమ్ కదా. వాళ్ళకి సంబంధించి వాళ్ళ కంట్రోల్లోనే ఉండాలి అనుకున్నప్పుడు దే గో విత్ ద విపిఎస్ వర్చువల్ ప్రైవేట్ సర్వర్. లేదు, అసలు కంప్లీట్గా నా కంపెనీ ప్రెమిసెస్లో ఉండాలంటే మన కంపెనీలో ఒక సర్వర్ పెట్టుకొని ఆ సర్వర్లో డాకర్ వేసుకొని దాంట్లో కూడా ఎన్ఐటెన్ ఇన్స్టాల్ చేసుకోవచ్చు. సో దేర్ ఆర్ డిఫరెంట్ ఆప్షన్స్ ఎన్ఐటెన్ ఎలా ఉన్నది. ఓకే, ఇదంతా వద్దు. మనం ప్రజెంట్ చాలా సింపుల్గా ఫస్ట్ మనం ఎన్ఐటెన్లోకి వర్క్ ఫ్లోస్ అన్ని రన్ చేసిన తర్వాత ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైమ్ ఆఫ్టర్ 1 week యూ కెన్ గెట్ సమ్ ఐడియా. అప్పుడు మీరు అన్ని వేరే వేరే ఆప్షన్స్ ట్రై చేసుకోవచ్చు, రైట్? సో దానికి వెరీ సింపుల్ ఫస్ట్ స్టార్టింగ్ పాయింట్ అండ్ మీరు ఏం చేయాలంటే ఎన్ఐటెన్.ioలోకి వెళ్ళేసేసి, రైట్, ఇక్కడ సైన్ బటన్ ఉంటుంది. ఎన్ఐటెన్.io కొట్టగానే ఇది ప్రైజింగ్లో ఉంది. ఐ విల్ గో ఫర్ ద ఐఓ. ఇఫ్ యూ క్లిక్ ఆన్ ఎన్ఐటెన్.io యూ కెన్ సీ దిస్ పేజ్. ఈ పేజ్ వస్తుంది కదా. ఈ పేజ్లో మీరు సైన్ ఇన్ ప్రెస్ చేస్తే you need to give some details over here, like my first name and the company email. And don't require company email, you can give your personal email also fine. gmail.com again, ఇక్కడ అకౌంట్ నేమ్ అని ఒకటి ఇవ్వాలా. మీ ఇష్టం, మీరు ఏదైనా అకౌంట్ నేమ్ ఇవ్వచ్చు. ఫర్ సపోజ్ మై అకౌంట్ నేమ్ ఐఎమ్ గివింగ్ యాజ్ Sri1234, సంథింగ్ లైక్ దిస్.
3, 1, 2, 3, 4. Success. Start oriented trial. Okay. So now it will ask some questions. Give any whatever. Skip. Now my workspace is setting up now. This is my NA10 cloud dashboard. ఇలా మనం ఇచ్చిన అకౌంట్ నేమ్ app.na10.cloud అని వస్తుంది, రైట్? సో ఇప్పుడు నెక్స్ట్ మనము ఒక వర్క్ ఫ్లో క్రియేట్ చేయాలంటే దేర్ ఇస్ ఎ బటన్ కాల్డ్ క్రియేట్ వర్క్ ఫ్లో. ఆల్ రైట్. సో క్రియేట్ వర్క్ ఫ్లో. నో దిస్ ఈజ్ ద క్యాన్వాస్. ఇక్కడలోకి మనం డ్రాగ్ అండ్ డ్రాప్ చేసేసి మన వర్క్ ఫ్లోని బిల్డ్ చేసుకోవచ్చు. క్లిక్ చేస్తే మనకి ఏదైతే మనము వర్క్ ఫ్లోలోకి పెట్టాల్సిన నోట్స్ అన్నీ వస్తాయి. ఓకే, ఆల్ రైట్. ఆల్ రైట్. సో నెక్స్ట్, if you don't want this light theme, if you don't want light theme, you want some dark theme, then go over here, go to settings. వచ్చేసి మీరు డిఫాల్ట్ థీమ్ డార్క్ థీమ్ కింద మార్చుకోవచ్చు. సేవ్ అయితే కనుక నాకు ఏమవుతుందంటే డార్క్ థీమ్ వస్తుంది, రైట్? సమ్ పీపుల్ లైక్ డార్క్ థీమ్ నవేడేస్ బికాస్ ఇట్ ఐస్కి కొంచెము చాలా కంఫర్ట్గా ఉంటుంది కాబట్టి. డిపెండ్స్ అపాన్ పీపుల్ విష్. యూ కెన్ వర్క్ అండ్ ఈజ్ లైట్ థీమ్ ఆర్ డార్క్ థీమ్, right? So this is the way you can get access to NA10 in very simplest manner. Meet the options we'll check in later videos. Okay, please follow my video. Please subscribe, like and comment. All right, thank you so much.